బిగ్ బాస్ 9 తెలుగు షోలో భరణి అఫీషియల్ విన్నర్ నాగబాబు రికమెండేషన్ ఇలా వర్కౌట్ అయిందా? మైండ్ బ్లోయింగ్ సీజన్ 9 షో చివరి దశకు చేరుకుంది. టాప్ 5 ఎవరో కూడా ప్రకటించేశారు. ముందు నుంచి వినిపిస్తున్న అంచనాలకు తగ్గట్లుగానే టాప్ 5 లిస్ట్ ఉంది. కాకపోతే భరణి టాప్ 5లో ఉంటారు అనుకున్నారు కానీ అది జరగలేదు. ఇదొక్కటే చిన్న సర్ప్రైజ్. తనూజ, ఇమ్మాన్యుయేల్, కళ్యాణ్, డిమాండ్ పవన్, సంజన టాప్ 5గా నిలిచారు. తనూజ, ఇమ్మాన్యుయేల్ లాంటి వాళ్లు టాప్ 5లో ఉంటారని ముందు నుంచి ఊహించినదే. కాగా సండే ఎపిసోడ్లో అనూహ్యంగా భరణి శంకర్ ఎలిమినేట్ అయ్యారు. భరణి ఈ సీజన్లో ఎలిమినేట్ కావడం ఇది రెండవసారి. బిగ్ బాస్ సీజన్ 9లో ప్రధాన కంటెస్టెంట్స్లలో ఒకడిగా ఎంట్రీ ఇచ్చిన భరణి 6 వారాల తర్వాత ఎలిమినేట్ అయ్యారు. మెగా బ్రదర్ నాగబాబుకు భరణి బాగా క్లోజ్. దీనితో నాగబాబు రికమెండేషన్తో ఒక పథకం ప్రకారం భరణిని మళ్లీ హౌస్లోకి తీసుకువచ్చారు. ఈ ప్రాసెస్లో దమ్ము శ్రీజని బలిపశువుని చేశారు. అలా రెండవసారి హౌస్లోకి వచ్చిన భరణి గ్రాండ్ ఫినాలే వీక్కి ముందు ఎలిమినేట్ కావడం విశేషం. భరణి తెలుగు బుల్లితెరపై డిమాండ్ ఉన్న సీనియర్ యాక్టర్. పైగా నాగబాబు సపోర్ట్ ఉంది. దీనితో భరణికి బిగ్ బాస్ నిర్వాహకులు మైండ్ బ్లోయింగ్ రెమ్యునరేషన్ ఇచ్చారు. సీజన్ 9లోనే భరణికి హయ్యెస్ట్ రెమ్యునరేషన్ అందింది. భరణికి వారానికి 3.5 లక్షలు పారితోషికం ముట్టింది. హౌస్లో భరణి మొత్తం దాదాపు 13 వారాలు ఉన్నారు. ఈ లెక్కన భారానికి రూ. 45 లక్షల వరకు రెమ్యునరేషన్ అందినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ విజేతకి 50 లక్షలు ప్రైజ్ మనీ ఇస్తారు. ఆ 50 లక్షలలో చాలా లెక్కలు ఉంటాయి. కానీ భరణి కేవలం రెమ్యునరేషన్ రూపంలోనే 45 లక్షలు అందుకోవడంతో బిగ్ బాస్ సీజన్ 9కి అతడు అఫీషియల్ విన్నర్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. నాగబాబు రికమెండేషన్ భరణికి బాగా ఉపయోగపడింది అని అంటున్నారు. భరణి బిగ్ బాస్ తెలుగు 9లో బంధాలకు కేరాఫ్ అడ్రెస్గా నిలిచారు. తనూజ భరణిని తండ్రిగా భావించింది. దీనితో ఇద్దరి మధ్య ఎమోషనల్ బాండింగ్ ఏర్పడింది. భరణి ఎలిమినేట్ అయ్యాక తనూజ కన్నీళ్లు పెట్టుకుంది. భరణికి దివ్యతో కూడా బాండింగ్ ఏర్పడింది. మొత్తంగా భరణి బిగ్ బాస్ హౌస్లో తన స్థాయిలో అలరించడానికి ప్రయత్నించారు.